అందరికీ నమస్కారం. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను గణేష్ చతుర్థికి 5 రకాల ప్రసాదాలను ఈజీగా, తక్కువ టైంలో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 5 రకాల ప్రసాదాల పేర్లేంటో చూద్దాం. మోదక, ఆవిరి ఉండ్రాళ్ళు, పూర్ణం కుడుములు, పూర్ణం ఉండ్రాళ్ళు, చిల్లెడకాయలు, స్వామి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు, అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో పావు కప్పు తెల్ల నువ్వుల్ని వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని 1 కప్పు వేసుకొని, అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని సిమ్లో ఇదంతా బాగా కలుపుకోవాలి. పూర్తిగా బెల్లం కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న నువ్వుల పిండిని వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నువ్వుల పిండి వేసుకోలేదు అంటే 1 కప్పు కొబ్బరికి 3/4 కప్పు మాత్రమే బెల్లం పడుతుంది. ఇదంతా 10-12 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయింది. ఇందులో మనం ఇలాచీ పౌడర్ని వేసుకొని ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలాగే మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే సన్నగా కట్ చేసుకొని వేసుకున్న చాలా బాగుంటుంది. ఇందులో నేను చిన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న కాజును మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా రెడీ అయిపోయిన దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు లేయర్ కోసం బియ్య పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు బియ్య పిండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ నీళ్ళు బాగా కాగిన తర్వాత ఇందులో 1 కప్పు బియ్య పిండిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్య పిండినంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. నీళ్ళు బాగా కాగిన తర్వాత మాత్రమే బియ్యపిండిని వేసుకొని కలుపుకోవాలి. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మూత తీసుకొని పిండినంతా చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. బియ్యపిండిని సాఫ్ట్గా కలుపుకుంటేనే మోదకులు, మిగతా ప్రసాదాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం పిండి తీసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని అరిటాకుకు నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసి, ఒకవేళ మీకు అరిటాకు అవైలబుల్గా లేకపోతే బటర్ పేపర్ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఇదంతా ఈ విధంగా తట్టుకోవాలి. మరీ అంత మందంగా కాకుండా, మరీ అంత పతలాగా కాకుండా తట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టఫింగ్ని ఎక్కువగా కాకుండా మీడియంగా తీసుకొని పొడవుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని సైడ్ అంతా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు షేప్ గిన పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే నైఫ్ తీసుకొని సైడ్ అంతా ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రసాదాన్ని కూడా చేసుకుందాం. మీరు పిండిని ఈ విధంగా తట్టుకుంటున్నప్పుడు చేతికిన అంటుకుంటున్నట్టయితే గిన మీరు పొడి పిండిని చేతులకి అప్లై చేసుకొని ఈ విధంగా చేసినట్లయితే గిన పిండి చేతులకు అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రౌండ్గా చేసుకొని ఈ స్టఫింగ్ పెట్టుకొని క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు అరిచేతిలో పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా నిదానంగా ఫోల్డ్ చేసుకోవాలి. హడావిడిగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే పూర్తిగా విరిగిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ ఇలాగైనా చేశారంటే పర్ఫెక్ట్గా మోదక్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసుకోవడం చాలా ఈజీ. అలాగే 5 ప్రసాదాలు కూడా ఇలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని బాగా కలిపి ఇలా అరచేతిలో తట్టుకున్నా కానీ చెయ్యికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు మనం కుడుముని ప్రిపేర్ చేసుకుందాం. నిమ్మకాయ అంత సైజ్ తీసుకొని ఈ విధంగా తట్టుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా పొడవుగా అనుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పిండి గిన్నె ఏమైనా ఉంటే తీసేసుకొని అరిచేతిలో పెట్టుకొని ఈ విధంగా చేసుకొని వేళ్ళతోటి గిన ప్రెస్ చేసినట్లయితే కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు కుడుములు రెడీ అయిపోయాయి. ఇలాగే మిగతావి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండితోటి ఇదంతా బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండ్రాలని చేసుకోవాలి. మూదకి ఇలా ప్లెయిన్గా కాకుండా కొంచెం డిజైన్గా ఉండాలి అనుకుంటే నైఫ్ కానీ లేదంటే స్పూన్ కానీ తీసుకొని బియ్య పిండిలో స్పూన్ని డిప్ చేసి ఈ విధంగా చేసినట్లయితే కొంచెం డిజైన్ అనేది వస్తుంది, చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి. ఆవిరి మీద కుక్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఇందులో ఒక పావు లీటర్ వాటర్ వేసుకొని చిల్లులు గిన్నె తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇడ్లీ పాత్ర అయినా కానీ దానికి ఆయిల్ అప్లై చేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చిల్లులు గిన్నెలో ఇవన్నీ పెట్టుకొని ఒకదాని మీద ఒకటి కాకుండా అన్నీ విడివిడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని కుక్ చేసుకుందాం. నీళ్ళు బాగా కాగిన తర్వాత మాత్రమే స్టీమ్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో 7-8 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 8 మినిట్స్ తర్వాత ఇవి పక్కకు తీసుకొని మిగతావి కూడా ఈ విధంగానే స్టీమ్ చేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయి. పిండిని ఈ విధంగా కలుపుకున్నట్లయితే మోదకులు మిగతా ప్రసాదాలు పగలకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా ట్రై చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి.